కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. చంటిబాబు వర్సెస్ నరసింహ వర్గీయులు బహోబావి. వెన్నుపోటు పడవడం బాబు కొత్తేమి కాదంటున్న అంబటి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జోలికొస్తే ఊరుకునేది లేదంటున్న పార్థసారథి. ఐక్య చిట్టి పికిల్స్ వివాదంపై అలైక్య చెల్లి సంచలన వ్యాఖ్యలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. జగ్గంపేటలోని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాపవరపు వెంకటరమణ పెట్టిన పోస్టులతో రెండు వర్గాల మధ్య తోపులాటలకు దారితీసింది. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహ అని కాదు జ్యోతుల చంటిబాబు అంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అయితే ఎట్టకేలకు చంటిబాబు వర్గీయులు జై చంటిబాబు అంటూ వెనుతిరగడంతో ఘర్షణ అతడితో ఆగింది. అయినా ఏ సమయంలోనైనా ఘర్షణ జరిగే అవకాశం ఉందని లయన్స్ క్లబ్ వీధివాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. సేమ్ కాంబినేషన్. ఆ రోజున కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఇప్పుడు కూడా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి. ఈ రెండు సార్లు కూడా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఫస్ట్ ఏంటంటే 2014లో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజున విభజన చట్టంలో పెడితే దట్ ఈస్ అవర్ రైట్. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మంచిదని ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యేక హోదా ఉన్నట్టయితే మరో రకంగా ఉండేది. సరే, చాలామంది అనవచ్చు, మీరు వచ్చారు కదా అధికారంలోకి, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే అవకాశం లేకోకుండా పోయింది. ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే, ఇవాళ అంతకన్నా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేమిటంటే, మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్రత్యేక హోదా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మనకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం రెండు ఎత్తులు అంటే 41.15 ఒక లెవెలు, 45.72 ఒక లెవెలు. మొత్తం టోటల్గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే 45.72 లెవెల్కి నీరు నిలపగలగాలి. అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి. దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టాకు రావాల్సినటువంటి 80
టీఎంసీలు కానీ, లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకు కావాల్సినటువంటి నీరు కానీ, ఇండస్ట్రియల్కి ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నీరు కానీ, లేదా త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది 45.72 లెవెల్ వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి నీరు నిలపగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే 45.72 లెవెల్కి మనం వాటర్ నిలపగలిగితే, అప్పుడు దాకా పూర్తి చేయగలిగితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏంటంటే ఇవాళ 41.15కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకుముందు కూడా చెప్పాం మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము ఇక తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 30,000 కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రమే ఇవ్వమని చెప్పేశారు. చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు. అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాం. చెబితే మా రామానాయుడు గారు పాప మంచోడే, ఆయన ఎన్నికల ముందు డ్రామాలు వేసినట్టు ఇప్పుడు కూడా డ్రామాలు వేస్తూ ఉన్నాడు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడే, అలాగే డ్రామాలు వేసి కామో కూర్చుంటున్నాడు. అయ్యా నేను మనవి చేస్తున్నా, 41.15 లెవెల్కి మీరు దిగజార్చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూర్తి చేస్తూ ఉంటారు. మీరు కాదయ్యా చెప్పాల్సింది, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతూ ఉంటున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా 45.72 లెవెల్కు నీరు నిలుపు చేయాలి అంటే R&RLA ఇంకా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 25 కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు. అయ్యా మేము 41.15కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి 12,157.53 కోట్ల రూపాయలు ఇచ్చేసాము. ఇక మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడటల్లా. 3 మంత్రులు ఉన్నారు. సరే ఒక ఆయన బీజేపీ ఆయన అనుకోండి, అది వేరే విషయం. మరి ఇక్కడ కింజారపు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మన పేమసాని గారు ఉన్నారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు పోలవరానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలవరం అనేది తెలుగు ప్రజల కళ. రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటిది. అది పూర్తయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలమవుతుందని భావించారు. కేవలం 115 టీఎంసీలకు మాత్రమే పరిమితమైపోయేటటువంటి పరిస్థితి. మినిమం డ్రా డౌన్ లెవెల్కి మాత్రమే ముగించేసి తప్పుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా ఊపేసి తప్పుకుపోతా ఉన్నాడు. ఇప్పటికైనా మనవి చేస్తున్నా, అయ్యా మేము మీ మీద రాజకీయంగా విమర్శ చేస్తున్నాం అనుకోకండి. ఈనాడు లెట్టాకు రాయరు, ఆంధ్రజ్యోతిలో లెట్టాకు రాయరు, రాయకపోతే రాకపోయారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగానే రాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం, మా రామానాయుడు గారు ఎట్టాకు సమాధానం చెప్పడం అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటారు. మీరు కదా చెప్పాల్సింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో
మీరు చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు, రాయకపోతే మాకు అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడుని, ఆంధ్రజ్యోతిని. నేను చెప్పింది తప్పు అని రామానాయుడు వచ్చి చెప్పమంటున్నా. నేను చెప్పింది తప్పు. 41.15కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది, అందరితో చేతులు దులుపుకుంటుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి, సంతోషపడతాం మేము. ఎందుకంటే పోలవరం మన కళ. రాష్ట్రం విడిపోయినా పోలవరం ఉన్నా బాగుపడిద్ది, దానివల్ల నీళ్ళు వస్తాయి, సస్యశ్యామలం అవుతాయి, రాయలసీమకు కూడా నీళ్ళు వెళ్తాయి అని భావించాం. లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం. ప్రత్యేక హోదానే ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పి. నా పక్కన నిలబడుకున్నవాడు పాండు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, పెదహరివాణం గ్రామం, ఆదోని రూరల్ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. మొన్ననే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుంది పెదహరివాణంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద పట్టున్నటువంటి ప్రాంతం. మొన్న ఎలక్షన్లో కూడా పెద్ద మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు. కూటమి కూడా చాలా బలంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేసి మొన్న ఎలక్షన్లో నన్ను ఎమ్మెల్యే గెలిపించడానికి దోహదమైనారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ఉంటాను నేను ఎప్పుడు కూడా. మొన్న ఈ పాండు అనే అబ్బాయి మీద కొంతమంది దాడి చేశారు. దాడి చేసి కొట్టినారు. అంటే ఏదో నీటి కాలువలకు సంబంధించిన పంపిణీ విషయంలో గొడవలు వచ్చి ఇతన్ని కొట్టినారు. హాస్పిటల్లో చేరినాడు. వెంటనే రాత్రికి రాత్రి ఇతనికి పూర్తి రక్షణ కల్పించినాం. అలాగే ఎవరైతే ఇతని మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోను. ఇది కేవలం పెదహరివాణంలోనే, ఆదోన్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందేశం చాలా స్పష్టంగా ఉండాల్సింది. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ. 13 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ. దేశభక్తి ఉన్నటువంటి పార్టీ. ప్రజల కోసమే బతికేటువంటి పార్టీ. అటువంటి పార్టీ కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. కార్యకర్తలను కాపాడుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పెద్దగా ఎదుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది. సో నేను అందరికీ ఒకటే చెప్తాను, భారతీయ జనతా పార్టీ జోలికొస్తే కుదరదు. కార్యకర్తల జోలికొస్తే కాపాడుకోవడానికి నేనున్నాను. ఏ అర్ధరాత్రి అయినా సరే, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సరే, పార్టీ జెండా మోసే వ్యక్తుల్ని కాపాడుకుంటేనే ఆ పార్టీ పెరుగుతుంది అనే విషయాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులం మేమంతా కూడా. కాబట్టి నేను పాండుకి ధైర్యం చెప్తా ఉన్నా, ఏమీ కాదు, నేనున్నాను, ప్రశాంతంగా ఉండండి, పార్టీ పనులు ప్రశాంతంగా చేసుకోండి, మీరెవరి జోలికి వెళ్ళొద్దు, ఎవడైనా మీ జోలికి వస్తే మీరు వదలద్దు, అది కూడా చెప్తా ఉన్నాను. మిమ్మల్ని పూర్తి స్థాయి రక్షించుకునే బాధ్యతను నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నాను. మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ, మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల అయ్యుండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ, న్యూస్ ఛానల్స్లో అన్నీ జరగడం అయిపోయిందనమాట.
ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. హలో అండి, నేను అలేఖ్య చెట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది, అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశా. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మా మీద ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్టలేని వాళ్ళని తిడతాను అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగిందైతే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది. కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా, మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు, అది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు, కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ 11 monthsలో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది, నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి, ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. అలా చెప్తేనే తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారో, మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ దాటుకొనే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్లో మేము భయపడ్డాం కూడా, ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు, మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, ఇలా రివర్స్లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24-26 ఏళ్ళు వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు, బ్లాకే చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము మా అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది. ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనేది తెలుసుకోకుండా వెంటనే అందరూ 35,000కి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, ఇంకా మా పేరెంట్స్ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదని ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు, ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప. మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు, మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఎంత బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజెస్
మెసేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిబూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాము, మా నాన్నగారు చనిపోయారు, అసలు బిజినెస్ అనేది 2 days హోల్డ్లో పెడుతున్నామండి, అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము. చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి. నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది. నా నోట్తో నేను చదవలేను, స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్య చిట్టి పికిల్స్ అనేది ఈరోజు లేదు. నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న, మా ఓన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది. మా నాన్నగారు హెల్ప్ చేశారు, ఇక్కడి వరకు నెట్టుకుంటూ వచ్చాము. తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరో అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు. ఎందుకు తిడుతున్నారనేది మాకు భయపడిపోయి ఏడ్చేసేవాళ్ళం మా నాన్న దగ్గర. ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు, మీరు అడుగు వేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు, మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు, కష్టపడి అంతా మీరే చేసుకుంటున్నారు, ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకైనా సరే అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో, మాకంటూ ఎవరు లేరు. నేను, మా అమ్మ, అలెక్య, మేము ముగ్గురమే అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మా నాన్నగారు ఇంకా లేరు, అంతే. అది మేము యాక్సెప్ట్ చేసాము. బిజినెస్ స్టార్ట్ చేసిన 3 to 4 monthsలో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవరో మనకి అర్ధరాత్రి 1 గంట 2ంటికి మనకి వీడియో కాల్స్, ఆడియో కాల్స్, బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము. అలాంటిది మేము కొన్ని వందలాది 10, 20 కూడా కాదు, 100ల కొద్దీ మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఈ ఆడియోని తీసుకెళ్ళి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు. ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు. ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది ఈ బిజినెస్ మీదే. నిజాలు ఏంటి అనేది, అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా, ఒక 2 days కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు. నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా, మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమన్నా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు. అది అందరి మనస్సాక్షులకి తెలుసు. ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది కోల్పోయినాక మన అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరు ఊరుకోరు కదండి. మా అక్క అలాగే తిట్టడం జరిగింది. ఇప్పుడు ఆడియో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే ఆడియోని బేస్ చేసుకొని ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి, మనీ జనరేట్ అవ్వుద్ది అని ఇప్పుడు ఆడియో 2, ఆడియో 3 అనేసి ఇంకా లీక్ చేస్తే నేను ఒక్కటే చెప్తున్నానండి, తనని, మా అక్కని, అలెక్యని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి, అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడుతుంది. అంతకు మించి తను ఎవరిని, ఒక ఇన్నోసెంట్ని తిట్టాలని తను చూడదు. తను తిట్టడం పర్సనల్గానే తిట్టింది, అపాలజైజ్ కూడా చేసింది, అంటే క్షమాపణ చెప్పేసింది. అండ్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ట్రెండింగ్గా ఉంది కదా, ఇదే వీడియోలో మేము కూడా చేస్తే మాకు వ్యూస్ వచ్చి అమౌంట్ వచ్చేస్తుంది అది ఇది అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే, నేను అలెక్య గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను, అందరినీ ఉద్దేశించి కాదు, అలెక్యని ఎవరైతే తిట్టారో, బాగా ఇబ్బంది పెడుతున్నట్టు మాటలు అసహ్యకరంగా వస్తేనే తను కూడా వాయిస్ మెసేజ్లో తిడుతుంది. అంతకు మించి తను ఒక ప్యూర్ ఇన్నోసెంట్ని తిట్టడానికి ఊరికి ఎవరైనా ఎందుకు తిడతారండి? ఎక్స్పెన్సివ్ అనే మాటకి ఎవ్వరూ ఏమీ తిట్టరండి. ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టే మేము ప్రైజులు తగ్గించడం అనేది జరిగింది. నేను చాలా కామెంట్స్లో అయితే చూస్తున్నాను, కొంతమందికి ఏదైతే చూస్తారో అదో నిజం అనుకొని మాట్లాడతారు. అది సహజమే, నేను ఒప్పుకుంటాను. ఆడపిల్లలు కూడా ఆలోచించట్లేదు కనీసం. ఒక ఆడపిల్లలు కూడా చాలా వల్గర్గా కామెంట్స్ చేసి, ఇప్పుడు ఏదైతే ఆడియో విన్నారో అంతకంటే డబల్ చేసి బూతులు అయితే మమ్మల్ని తిడుతున్నారు. మరి అది ఎంతవరకు న్యాయం అనేది తెలీదు. అది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ ఆడియో మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా. సో